ఫస్ట్ జ్యోతి మల్హోత్రా. ఈ పిల్ల గురించి మాట్లాడుకోవడం కన్నా ముందు, ఈ పిల్ల హర్యానా పిల్ల. ఆ పిల్లది ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో దాంట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ అవన్నీ కూడా ఒకసారి మీరు చూడాలి. అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా. ఇప్పుడు వాళ్ళ డాడీ హరీష్ మల్హోత్రా ఆయన మీడియాతో మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నాడు అనే దానికన్నా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన హాలతో వాళ్ళ ఇంటి హాలతో ఒకసారి బాగా గమనించు. చూసిండ్రా, ఏం సింక్ అవుతలే కదా. అక్కడ మాసిపోయిన గోడలకి ఈమె వేసుకున్న బికినీలకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకంటే ఈ పిల్లకు వచ్చే ఆదాయానికి ఈ పిల్ల ఈ వ్లాగులకని తిరుక్కుంటూ చేసే ఖర్చులకి సంబంధం లేకుండా ఉన్నది. ఇట్లా సంబంధం లేకుండా ఉండడం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల తిరిగిన జాగాలన్నీ కూడా చాలా సస్పీషియస్గా ఉన్నాయి. అవన్నీ వ్లాగ్స్లు ఉన్నాయి అనమాట. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఇదంతా కథ ఏదో ఉన్నది అని చెప్పేసి ఆరా తీయడం మొదలుపెట్టారు. అట్లా మొదలు పెట్టంగానే ఈ వెనకాల ఇంకో 6 మంది యూట్యూబ్ బ్లాగర్స్ కూడా అనుమానాస్పదంగా అనిపిస్తున్నారు. సో అసలు వచ్చిన అనుమానం ఏంది, ఎందుకు అనుమానం వచ్చింది, ఈ విషయాలు తెలుసుకుంటాం. సో బేసిక్గా ఇప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని పాయింట్స్ చెప్తా, మీరు కనెక్ట్ చేసుకుంటూ ఉండ్రి. దానికన్నా ముందు మీకు ఒక పాయింట్ చెప్తే ఏంది అని అంటే, హనీ ట్రాపింగ్ తెలుసు కదా మీకు. దాంట్లో రివర్స్ కేసు అన్నట్టు ఇది. ఈ పిల్ల హనీ ట్రాప్ అయింది అన్నట్టు. ఫస్ట్ టైం ఏమి 2023లో పాకిస్తాన్ పోయింది. లాస్ట్ ఇయర్ 2024లో పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఏదైతే ఇఫ్తార్ విందు ఉంటుందో దాంట్లో ఈమెనే సెలబ్రిటీ అన్నట్టుగా ఫుల్ హల్చల్ చేసింది. అక్కడ ఒక వ్యక్తి ఈమెకి బాగా క్లోజ్ అయింది అనమాట. ఆయన కూడా వన్ ఆఫ్ ది పాకిస్తాన్ హై అఫీషియల్ అన్నట్టు. సో ఆ వ్యక్తి పేరు డానిష్, కానీ ఆయన అసలు పేరు ఎహసాన్ ఉర్ రహీమ్. ఇగో ఈ దరిద్రుడే ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అయిందో దాని తర్వాత ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్కి కేక్ పట్టుకొని వచ్చిండు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ హై కమిషన్ అఫీషియల్ అయినప్పటికీ ఈడ వండుకుంటా, ఈడ తిండి తినుకుంటా, ఈడ కేక్ కట్ చేపియడానికి వచ్చిండు. జనవరిలో పహల్గామ్ పోయింది. ఆ పహల్గామ్లో ఎక్కడెక్కడైతే షూట్అవుట్ జరిగిందో సేమ్ ఎక్కడెక్కడ అటాక్ జరిగిందో ఆ ప్లేసెస్, ఆ పొజిషన్స్ అన్నీ కూడా ఈమె వ్లాగ్లో కవర్ అయినాయి.